హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయన్స్. ఇంకా వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఇది మార్నింగ్ టిఫిన్ రెడీ చేస్తున్నాను అన్నట్టు. అంటే మైదా పిండి లేకుండా బియ్యం పిండితోటి చిట్టి బోండాలు, అంటే పునుగులు కూడా అంటారు, ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే బియ్యం పిండిని అయితే ఫస్ట్ డైరెక్ట్ బియ్యం పిండి తీసుకోకుండా బియ్యాన్ని నేను రాత్రి ఒక 3-4 అవర్స్ ముందు అలా నానబెట్టాను. తర్వాత మిక్సీ వేసుకున్నాను. దాంట్లో కావాల్సినవి అయితే ఉప్పు, అది పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి అయితే తరిమి వేసుకున్నానండి. టేస్టీ కోసం కొంచెం అల్లం పేస్ట్ కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది. మనము బోండాలు ఇలా వేసినప్పుడు మాత్రం వాటంతట అవే పొంగుతాయండి. మనం దాన్ని వెంటనే మలపకూడదు. అలా మలిపినా కానీ అవి కరెక్ట్గా వేగకుండా గట్టిగా పడతాయి. మళ్ళీ ఈ పిండిలో కంపల్సరీ మనము పచ్చి ఆలు మిక్సీ వేసి వేయాలి. పెరుగు కూడా వేసుకుంటే ఇలా స్మూత్ కూడా అవుతాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలు లేకుండా మాత్రం వట్టి బియ్యం పిండితో మాత్రం చేస్తే అస్సలకి రాదు, బండలాగా గట్టిగా అవుతాయి. మార్నింగే ఇక పల్లి చట్నీ బోండాలు అయితే రెడీ చేసేసాను. ఆ టిఫిన్ అయిపోయాక మేమైతే బాబా టెంపుల్కి అయితే రెడీ అయ్యామండి. యాక్చువల్గా నేను అంటే ఏ కోరిక లేకుండా మనసులో అనిపించింది అనుకోండి, నేను వెంటనే పోవడం అయితే నాకు అది అలవాటు. అలా కొన్ని రోజుల నుంచి నేను దుని పూజనైతే చేస్తున్నాను. ఇన్ని వారాలు అన్నట్టు మొక్కుకున్నాను అన్నట్టు. అలా మొక్కుకున్న తర్వాత ఇది లాస్ట్ వారము. ఈరోజైతే సాయిబాబాకి శనగల మాల తీసుకెళ్దాము అన్నట్టుగా అలా మార్నింగే టిఫిన్ అయిపోయాక స్నానం చేసి అయితే రేయాన్స్ నేనైతే రెడీ అయిపోయాము. పూజ కూడా ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ శనగల మాల ఎలా చేస్తారు అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. శనగలు మనమైతే ఇలా నానబెట్టుకోవాలి. అంటే ఒక రోజు ముందు నుంచే మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకొని దేవుడి కోసం శనగలు ఇలా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు మార్నింగ్ కల్లా మంచిగా నిండుగా ఉబ్బుతాయండి. దీన్ని ఉడికించద్దు. మనము శనగల మాల వేస్తాం కాబట్టి ఉడికించకుండా పచ్చివే బాబాకైతే నేను ఇలా పెద్ద దండనైతే కూర్చానండి. ఈ శనగలు అంటే బాబాకు ఇష్టం. ఇంకోటి ఏంటంటే గురుబలం రానికి మనము శనగల దానం అన్నా చేయాలి. మళ్ళీ బాబా అంటేనే మనము ఒక గురువుగా భావిస్తాం కాబట్టి గురువుకు శనగలు దానమన్నా చేయాలి. లేదు అంటే ఇలా శనగలు మాలన్నా కట్టాలి. ప్రసాదమైన మనము బాబా గుళ్ళు అయితే పంచబెట్టుకోవచ్చండి. ఎప్పుడు మామూలుగా నేను ప్రసాదం అయితే పంచబెడతాను. నేను ఇంతవరకు అయితే శనగల మాల ఎప్పుడు చేయలేదు. కానీ ఈసారి ఎందుకో బాబాకి శనగల మాల ఇష్టం కాబట్టి అలా నేను మాల అయితే కూర్చానండి. మళ్ళీ శనగలలో కూడా మనకు తెల్ల శనగలు కూడా ఉంటాయండి. అవైనా కుచ్చుకోవచ్చు, ఇవైనా అల్లుకోవచ్చు. మళ్ళీ దత్తాత్రేయునికి కూడా శనగల మాల వేస్తారు, మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడైతే నేను బాబాకైతే శనగల మాల కూర్చడం అయితే చేస్తున్నానండి. చాలా మంచిది. మనకు ఏదైనా అజ్ఞానం నుంచి బయటపడ జ్ఞానం రావాలి అని అంటే మనల్ని ఒక గురువు అనేది ఒక దారిలో నడిపించాలి అని అంటారు కదా. ఆ గురువే మనం ఎక్కువ అందరం పూజించేది దత్తాత్రేయుని, మళ్ళీ సాయిబాబాని అలా పూజిస్తాం కదా. అందుకే మనకు గురువు ఆశీర్వాదము ఎప్పుడు ఉండాలని గురుబలం కోసమే మనము ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనకు ఏదైనా పని ముందడుగు పోవాలి అంటే గురువు ఆశీర్వాదం కంపల్సరీ అండి. ముఖ్యంగా మనకు ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గురుబలం లేదు, అందుకే పెళ్ళిళ్ళు కాలేదు, గురుబలం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంట అని ఇలాంటి మాటలు మనకు తెలియకుండానే వింటూ ఉంటాము. అలాంటప్పుడు కంపల్సరీ మనము గురువుకైతే ఇలా ఏదైనా మొక్కుకొని మాత్రం ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఏ కోరికతోటి అయితే మొక్కుకోలేదు. కానీ నాకు ఏదైనా నేను కోరికతోటి ఎప్పుడు మొక్కుకోను. నాకు చేయాలనిపించినప్పుడు అది నా మనసుకు అనిపిస్తే అలా చేసేస్తాను. కానీ మనకు అన్ని కోరికల కంటే ముందు జ్ఞానం అనేది రావాలి అనేది మొక్కుకుంటాను. ఎందుకంటే మనము అజ్ఞానంలో ఉండి మనకు తెలియకుండానే మనల్ని మాయ కమ్మేస్తూ ఉంటుంది. అదే జ్ఞానంలో ఉంటే
మనం ఎప్పుడు అలర్ట్గా ఉంటాము అనేది అనిపిస్తుంది. అలా నేను ఇక్కడనైతే శనగల మాల బాబా కోసం అయితే రెడీ చేసి అయితే పెట్టానండి. చూడండి, దండ అయితే కుచ్చడం అయితే అయిపోయింది. తర్వాత మిగిలిన శనగలతోటైతే నేను ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేశానండి. వీటిని కూడా మనము ఉడికించవచ్చు, లేదు అని అంటే మనకు నానే ఉంటాయి కాబట్టి అలాగే మనం ప్రసాదం రెడీ చేసుకోవచ్చు. బాబాకి అయితే శనగల ప్రసాదం అంటే చాలా ఇష్టము. మళ్ళీ మనము ఏ బ్రాహ్మణునికైనా మనము శనగల దానం అనేది ఇస్తే చాలా మంచిదండి. మనకు గురు ఆశీర్వాదం అనేది తొందరగా కలుగుతుంది. ఇల్లు కొనాలన్నా, లేదు అంటే పెళ్ళి కావాలన్నా, మనకు జ్ఞానం రావాలన్నా గురువు ఆశీర్వాదం కావాలి. మన కర్మల వల్ల కొన్ని మనకు లేటుగా కూడా రావచ్చు. అలా ఇక్కడైతే మేము బాబా గుడికి అయితే వచ్చాము. ఇది సాయిబాబా టెంపుల్ అన్నట్టు, దిల్సుఖ్నగర్ మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. ఎక్కడి నుంచో ఈ టెంపుల్కి వస్తారండి. ఇలా నేను అలా కాళ్ళు చేతులు అలా కడుక్కున్న తర్వాత దుని పూజకైతే నేను ఇక్కడ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళు మనకు దుని పూజకి ఇవ్వాలి అని అంటే క్లియర్గా ఇస్తారండి, అన్నీ కల్పిస్తారు దునిలో వేసేటివన్నీ. ఓన్లీ మనం అక్కడ 30 రూపీస్ ఒక టికెట్ తీసుకుంటే మన చేతితోటి మనమే దునిలో వేసుకోవచ్చు. కంప్లీట్ పూజ అంటే మాత్రము అయ్యగారు వస్తారు, లేదు అని అంటే దునిలో మనం ఇవన్నీ వేసేది ఉంటే కనుక ఒక టికెట్ ఇస్తారు. టికెట్ చూపిస్తే వాళ్ళు దునిది డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఇవన్నీ అయితే అందులో వేసుకొని మొక్కుకోవచ్చు అన్నట్టు. ఇది నది లాస్ట్ వారం కాబట్టి నేను అలా పూజ అయిపోయాక బాబాకి అయితే శనగల మాల అయితే సమర్పించుకున్నాను. మళ్ళీ బాబాకు పేడలన్నా చాలా ఇష్టము. ఎప్పుడు వారం నేను పోయినప్పుడల్లా నేను పేడలైతే పంచబెట్టేదాన్ని రేయన్స్ తోటి. ఇక ఈసారి ఇలా కంప్లీట్గా పూజనైతే చేసుకున్నాను. మేము వెళ్ళేటప్పుడే అక్కడ అసలు గంధం పడిపోయింది. అక్కడ వాళ్ళు క్లీన్ చేసుకున్నాక తర్వాత మేము ఇలా దర్శనం చేసుకుని అయితే వచ్చామండి. గురువారం చాలా రష్ ఉంటుంది. అన్నదానం అయితే అసలు చాలా రష్ ఉంటుందండి. చాలా మంచి టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అండి. మనసులో ఏదైనా కోరుకొని ఈ గుడికి వస్తే తప్పక నెరవేరుతుందని చాలామంది అంటారు, అది నిజం కూడా. మొత్తానికి ఇక్కడ దర్శనము పూజ అయితే అయిపోయింది. రేయన్స్ తోటి అయితే పేడలైతే పంచిపెట్టిన తర్వాత లాస్ట్ ఒక్కటి ఉంచుకుంటాడు అన్నట్టు, అతని కోసము ఆ ఒక్కటి నన్ను తీసిమంటాడు. ఆ ఒక్కటి ముందే పక్కకు పెట్టుకొని మిగిలినవన్నీ పంచిస్తాడు అన్నట్టు. ఇక్కడైతే అతను ప్రసాదం తీసుకొని అయితే తర్వాత మేము షాప్కి అయితే వెళ్ళిపోయాము, ఇంటికైతే వచ్చాము. పాపం రాగానే కొంచెం కాలికి దెబ్బ తగలగానే ఇక్కడ బ్యాండెడ్ అయితే అతనికి వేశాను. తనకేదో కాళ్ళకేదో అయింది అన్నట్టుగా కుంటుతున్నాడు పాపం. కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నట్టున్నది. ఓకే అండి, ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.